పరిష్కరించడంలో తాము ముందుంటామని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తెలిపారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రోగ్రెసివ్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రోగ్రెస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ ఉద్దేశమని తెలిపారు. సమస్యలు ఉండి పరిష్కారం దొరకని వారికి న్యాయపరంగా ఎదుర్కొని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్నాళ్లు తమ దృష్టికి రాని సమస్యలను సైతం చట్టబద్ధంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు పి స్వప్న. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ ఫోరం నుంచి ఎస్సీ ఎస్టీ స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాను. ఈ పదవికి నేను ఏదైతే ఈ పదవి నాకు ఇచ్చారో ఆ పదవికి తగ్గట్టుగా నేను ప్రజలలోకి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. ప్రజలను ఎన్హెచ్ఆర్పిఎఫ్ అనేది ఉంది అని చెప్పేసి మా జిల్లా అధ్యక్షులు రాచర్ల భాస్కర్ గారు, నెక్స్ట్ జోనల్ ప్రెసిడెంట్ దుమాలే గోవిందరాజు గారు, ఇంకా మిగతా ఎవరైతే కామారెడ్డి నుంచి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ప్రతి ఒక్క జిల్లాకి ఒక హెడ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు మీ సమస్యలను మా ముందుకు ఉంచితే మేము ఖచ్చితంగా మీ సమస్యలను మేము పరిష్కరించడానికి ముందుంటాము. ఏ అధికారులైనా సరే సామాన్య ప్రజలకు ఎవరైనా డబ్బులు అడిగి వాళ్ళని మానసికంగా వాళ్ళని బాధ పెడుతూ డబ్బులు వసూలు చేసినట్లయితే ఆ విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆ సమస్యను మేము అక్కడికి చూపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము 100% మేము ముందుంటాము. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ ల్యాండ్ ప్రాబ్లమ్స్ అయినా సరే, ఎవరికైనా సరే లంచాల వల్ల అయినా ఎవరైనా సమస్యల నుంచి బాధపడితే కనుక మా ఆర్గనైజేషన్కి ఎన్హెచ్ఆర్పిఎఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ ఫోరంని మీరు సంప్రదించి జిల్లా అధ్యక్షుల ద్వారా అయినా జోనల్ ప్రెసిడెంట్ ద్వారా అయినా సరే ఆ సమస్యను మా ముందుకు తీసుకొస్తే కనుక మేము ఆ సమస్యను ఖచ్చితంగా మేము తీసుకెళ్తాము. ముందుకు తీసుకెళ్ళి హయ్యర్ అథారిటీస్కి కూడా మేము వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చి ఆ సమస్యను మేము మా ఫోరం తరపున మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా ఎవరికైనా ఇబ్బందులు మరి పూర్ణ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, ఎక్కడన్నా తిరగాలన్నా డబ్బులు ఖర్చు అవుతుంది. మరి ఆ డబ్బు ఖర్చు లేకుండా ఈరోజు మేము ఫ్రీ సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మేమందరికీ కూడా మీకు అధికారుల ద్వారా కానీ భార్యాభర్తల విషయాల్లో కానీ ఇంకా ఏ సమస్యలైనా మీకు అన్యాయం జరిగితే మేము న్యాయం కోసం పోరాటం చేస్తాము. న్యాయం ఉన్న వాళ్లకు తప్పకుండా న్యాయం జరిగేందుకు పోరాడి వాళ్ళకి న్యాయం జరగాలని మేము ఎక్కడికైనా వెళ్తామని చెప్పేసి మేము ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి మేము ఈ సభముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా సిఇఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ తీర్మానం చేశాము. మా సతీష్ గారిని జిల్లా సెక్రటరీగా నియమించడం జరిగింది ఈరోజు. మరి వారికి మా సిఇఓ గారు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మరి అలాగే ఎవరైనా దయచేసి మా నంబర్లు కూడా మేము ప్రకటిస్తాము. మరి జోనల్ ప్రెసిడెంట్ గోవింద్ గారైనా పర్వాలేదు, మరి వైస్ ప్రెసిడెంట్ సాయిబాబా అయినా సరే, జనరల్ సెక్రటరీ ఇప్పుడు నియమితులైనటువంటి సతీష్ గారు కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్చరణ్ కానీ, మా శ్రీధర్ రెడ్డి కామారెడ్డి అధ్యక్షులైనా సరే వీళ్ళందరికీ